ఈరోజు పంచాంగం జూలై 2, 2024 మంగళవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, ఏకాదశి ఉదయం 8 గంటల 54 నిమిషాల తదుపరి ద్వాదశి, భరణి ఉదయం 6 గంటల 18 నిమిషాల తదుపరి కృతిక, తెల్లవారితే 5 గంటల 20 నిమిషాల వరకు, వజ్యం సాయంత్రం 5 గంటల 49 నిమిషాల నుంచి 7 గంటల 21 నిమిషాల వరకు, అమృత గడియలు తెల్లవారితే 3 గంటల 1 నిమిషాల నుంచి 4 గంటల 34 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 9 నిమిషాల నుంచి 9 గంటల 1 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 10 గంటల 57 నిమిషాల నుంచి 11 గంటల 41 నిమిషాల వరకు, రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు, సూర్యోదయం ఉదయం 5 గంటల 33 నిమిషాలకు, సూర్యాస్త సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషాల వరకు. తదుపరి మతత్రయ ఏకాదశి. జూలై 2, 2024 మంగళవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాలలో పురోగతిని సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవటం వలన లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణాలలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవత ధ్యానం మేలు చేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో పర్వాలేదనిపిస్తుంది. పెద్దల సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యం నిర్లక్ష్యం చెయ్యకండి. గోసేవ చేయటం ఎంతో మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మీదైన రంగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లాభచంద్ర సంచారం అనుకూల లాభాలను ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతారాధన చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గౌరవ సన్మానాలను అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంటుంది. లక్ష్మీస్తుతి శ్రేయస్కరం. తదుపరి సింహరాశి. సింహరాశి వారు శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని బాధకు కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. గిట్టని వారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు. శ్రీ వెంకటేశ్వర సందర్శనం ఉత్తమం. తదుపరి తులారాశి. తులారాశి వారు ఆశించిన విధంగా ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనులకై వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. చెడు వాటిపైకి మనసు మళ్లకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మంచి పనులను చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. తొలివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు. శని ధ్యానం చేయాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన శైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణునామస్మరణ మంచి చేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కష్టపడి పనిచేస్తే లక్ష్యాలను నెరవేరుతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువ శ్రమ పడాలి. బంధువులు అండదండలుంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు శ్రేష్టమైన కాలం నడుస్తుంది. మొదలుపెట్టిన పనులు చకాచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. దైవారాధన మానవద్దు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ రంగాలలో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి.
గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవటం సరికాదు. దుర్గారాధన శుభప్రదం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.